హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కేఎం వ్లాగ్స్. ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి ఇదైతే సండే రోజు షూట్ చేసిన వ్లాగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అయితే షూట్ చేశాను అనమాట. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటి, ఏమేమి చేసాము అన్ని ఈ వీడియోలు అయితే చూపిస్తాను, చూసేయండి. ఇంక ఇక్కడైతే మా పిల్లలకైతే 2 days అయితే హాలిడేస్ ఇచ్చారు స్కూల్కి. సెకండ్ సాటర్డే సండే ఇంకా 2 days హాలిడేస్ ఇచ్చారని మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చేసామన్నమాట. మేము మా మమ్మీ 2 days ఇచ్చారు కదా రండి అంటే వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడైతే మా పిల్లలైతే మార్నింగే టీవీ అయితే చూడడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా హాలిడే ఉంటే అంతే కదా ఫ్రెండ్స్ పిల్లలు. ఇంకా అసలు మార్నింగ్ టు ఈవినింగ్ అయితే టీవీలోనే ఇదైపోతుంటారు హాలిడేస్ ఇస్తే మా పిల్లలైతే. అసలు ఎంత చెప్పినా వినరనమాట. వాళ్ళ క్లాస్ టీచర్ చెప్తాను అంటే కూడా వాళ్ళు వినిపించుకోరనమాట. వాళ్ళ పని వాళ్ళదే అనమాట. ఇంకా మేమైతే టీవీ ఆన్ చేయకపోతే అయితే ఫుల్ అయితే సతాయిచ్చేస్తారు మమ్మల్ని. ఇంకా అలా టీవీ చూస్తూ ఉన్నారు మార్నింగే మా పిల్లలైతే. ఇంకా ఇక్కడ మా మమ్మీ వచ్చేసి అయితే బ్రేక్ఫాస్ట్ కోసమని బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు. ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని. ఇంకా మా ఇంట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్, చూసేయండి. ఇంకా మా ఇంట్లో ఉప్మా అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా మేము తినడమే లేట్ అనమాట. ఇంకా ఇక్కడ ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంకా ఇక్కడ మా పిల్లలు అయితే ఇంకా టీవీ చూస్తూనే ఉన్నారనమాట. ఇంకా వాళ్ళకి టీవీలో లీనమైపోతే ఫుడ్ కూడా గుర్తురావు అనమాట. మార్నింగ్ లంచ్, బ్రేక్ఫాస్ట్ ఏమి కూడా గుర్తురావు. ఇంకా మేమే వెళ్ళి గుర్తు చేసి అయితే తినిపియాలన్నమాట ఇప్పుడు. ఇంకా వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేసాను. ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాం అనమాట ఇక్కడ. ఇంకా వాళ్ళైతే ఇంకా టీవీ చూస్తూనే ఉన్నారు ఇంకా అసలు. ఇంకా మాది బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసుకొని మేము మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. లంచ్ ప్రిపరేషన్స్. లంచ్ కోసం అని అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఈరోజు. ఏమేమి చేయాలి ఏంటి అని. ఇంకా ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్స్ అయితే మేము మటన్ బిర్యానీ, మటన్ గ్రేవీ, గోంగూర మటన్ అయితే చేసేసుకుంటున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే మేమైతే స్టార్ట్ చేసామన్నమాట. నేనైతే ఇంకా మటన్ బిర్యానీ కోసం అయితే మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవాల్సింది ఆనియన్సే కాబట్టి ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై చేయడం స్టార్ట్ చేసేసాను. ఇంకా అది అవుతూ ఉండగా మా పిల్లలు ఏం చేస్తున్నారో చూసొద్దామని వస్తే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ఆటలాడుకుంటున్నారు ఇక్కడైతే. ఇంక వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మా మమ్మీ అయితే అన్ని ఐటమ్స్ అన్నీ అయితే రెడీ చేసేసుకుంటున్నారు. ఇంకా నేనైతే ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై చేసేస్తున్నాను అన్నమాట. ఇంకా ఫ్రై అయిన ఆనియన్స్ అయితే కొన్ని అయితే పక్కకు పెట్టేసుకున్నాను. గార్నిష్ కోసం అని అయితే పక్కకు పెట్టేసుకొని మళ్ళీ అందులోనే ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. కొన్ని బిర్యానీ కోసం అని మళ్ళీ అదే ఆనియన్స్లో మనము గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, మెంతికూర, టొమాటోస్ అన్నీ వేసేసుకోవాలి. అదే ఫ్రెండ్స్ బిర్యానీ మసాలా అయితే ఫ్రై చేసి వేసుకోవాలి కదా మనము. అందుకోసం అయితే ఇక్కడైతే ఫ్రై చేసేసుకుంటున్నాము మసాలా అంతా. ఇంకా అది అవుతుండగానే మేము సైమల్టేనియస్గా గ్రేవీ కోసం అని అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ గ్రేవీ కూడా అవుతూ ఉంది, మటన్ గ్రేవీ. అలా ఇంకా ఆఫ్టర్నూన్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. అవుతూ ఉన్నాయి 1 by 1. ఇంక ఇదైతే గోంగూర మటన్ కోసం అయితే పెట్టేసామన్నమాట ఇక్కడ. గోంగూర మటన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టొమాటోస్ అన్నీ అయితే కుక్ చేసేసుకొని ఆ తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే వేసేసుకొని ఒక 5 to 10 minutes అయితే మనం బాగా కుక్ చేసేసుకోవాలి మెత్తగా మనము. ఇంక ఇక్కడైతే అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ 1 by 1. ఇంక ఇక్కడైతే బాగా కుక్ చేసేసుకోవాలి. అందులో కుక్ అయిన గోంగూరలో మనము మటన్ అయితే వేసేసుకోవాలన్నమాట. బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకొని ఒక 5 to 10 minutes అయితే అలాగ మనం మిక్స్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట, కింద అడుగు అంటుకోకుండా మనకి. ఇంకా అలా మిక్స్ చేసేసుకొని ఒక 3 to 4 minutes అలా మిక్స్ చేసుకొని ఫైనల్లీ ఇంకా మనమైతే అందులో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మీరు ఒకసారి
మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీ అంటే చాలా టేస్ట్గా వచ్చింది మా గోంగూర మటన్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ మా సండే స్పెషల్స్ అయితే ఆల్మోస్ట్ డన్. ఇక్కడ మటన్ బిర్యానీ కూడా అయిపోకొచ్చింది. ఫైనలీ మా సండే స్పెషల్స్ వచ్చేసి మటన్ బిర్యానీ, గ్రేవీ, గోంగూర మటన్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. చూసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.